అండి, వెల్కమ్ టు భార్గవి ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ ఏంటంటే ఆంజనేయస్వామి గురించి. ఆంజనేయస్వామి బలవంతుడు రామాయణంలో చూడడం కానీ అసలు ఆంజనేయస్వామికి పెళ్ళయిందా లేదా అనే సందేహం చాలామందికి అయితే ఉంటుంది. కాబట్టి దాని గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. హనుమంతుడికి పెళ్ళయిందా, ఆయనకి భార్య ఉందా అని చాలామందికి ఒక అపోహ ఉంటుంది. ఈ ప్రశ్న చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు మనలో చాలామందికి సందేహమే. అయితే నిజం ఏమిటంటే పురాణాలు ఏమని చెప్తున్నాయి ఇవాళ మనం స్పష్టంగా తెలుసుకుందాం. హనుమంతుడు నిత్య బ్రహ్మచారి. పురాణాల ప్రకారం రామాయణం, పురాణాలు, శాస్త్రాలు వీటన్నిటిలో ఒకటే మాట స్పష్టంగా ఉంటుంది. ఆంజనేయ స్వామి నిత్య బ్రహ్మచారి అంటే ఆయనకి పెళ్ళి కాలేదు. ఈ లోకం కోసం, ధర్మం కోసం శ్రీరాముడి సేవ చేయడానికి పుట్టిన మహాభక్తుడు హనుమంతుడు. వివాహం అయిన జీవిత లక్ష్యం కాకపోవడంతో ఆయన బ్రహ్మచర్యాన్ని ఎన్నుకున్నాడు. అయితే కొందరు ఎందుకు సమర్చల అనే భార్య ఉన్నారని అంటారు. ఇక్కడే చాలామందికి కన్ఫ్యూజన్ వస్తుంది. కొన్ని తంత్ర గ్రంథాలు మరియు దక్షిణ భారతంలోని కొన్ని ప్రాంతాలలోని స్థానిక ప్రచారాలు చెబుతున్నాయి సువర్చల దేవిని హనుమంతుడు వివాహం చేసుకున్నాడు అని. కానీ ఈ కథ వాల్మీకి రామాయణంలో లేదు, ముఖ్య పురాణాల్లో కూడా లేదు, ధార్మికంగా అంగీకరించిన అధిక శాస్త్రాల్లో కనిపించదు. అందుకే ఈ స్థానిక గాథ మాత్రమే ప్రధాన శాస్త్రం కాదు. సువర్చల కథ అంటే ఏమిటి? చిన్న వివరణ. ఈ కథ ప్రకారం సూర్యదేవుడు హనుమంతుడికి విద్యాబోధన చేసేటప్పుడు ఆయన కుమార్తె అయిన సువర్చలను రక్షణ కోసం హనుమంతుడిని ఇస్తాడని అంటారు. అది కూడా నిజంగా వివాహం కాదు, గార్డియన్షియల్ ఓ ఆధ్యాత్మిక బంధంగా చెప్తారు. అందుకే దాని ప్రధాన పురాణాల కథ అని పరిగణిస్తారు. శాస్త్రాల ప్రకారం నిజం ఏంటంటే వాల్మీకి రామాయణం, పద్మపురాణం, స్కందపురాణం, శివపురాణం, భవిష్య పురాణం ఏ పెద్ద గ్రంథంలోనూ హనుమంతుడికి వివాహం అయ్యిందని ఎక్కడా లేదు. అందుకే పెద్దలు కూడా చెప్పేది హనుమంతుడు నిత్య బ్రహ్మచారి, వీర బ్రహ్మచారి. హనుమంతుడు శక్తికి అసలు రహస్యం ఏమిటంటే బ్రహ్మచర్యం, భక్తి, ధ్యానం, శ్రీరాముడిపై అనురాగం. ఇవే ఆయనకు ఉన్న అనంత శక్తికి కారణమని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే హనుమంతుడు భక్తిపరుడు, శక్తివంతుడు, అజేయుడు, అమృత స్వరూపి అని పూజింపుతాడు. స్పష్టమైన సమాధానం. ప్రధాన పురాణాల ప్రకారం హనుమంతుడికి పెళ్లి కాలేదు. స్థానిక ప్రచారాలలో సువర్చల కథ ఉంటుంది, కానీ అది శాస్త్రమైనది కాదు. హనుమంతుడు భక్తి, శక్తి, ధర్మం యొక్క రూపం. అతని జీవితం మనకు చెప్తున్న సందేశం సేవే పరమధర్మం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి మరిన్ని చూడాలంటే బెల్ ఐకాన్ని కొట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుంటాను.